మీరు ప్రభుత్వాన్ని ఏదన్నా ఇంతకుముందు ఏదన్నా అక్కడ వాళ్ళు కలిసి మాట్లాడడం జరిగిందా? అంటే సమస్యల గురించి వాళ్ళు ఏ విధంగా స్పందించారు ఈ కౌలు రైతులకు సంబంధించి? రెగ్యులర్గా వ్యవసాయ శాఖ మంత్రి వర్యుల్ని, రెవెన్యూ శాఖ మంత్రి వర్యుల్ని, అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా, అంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళని కూడా కలుస్తా ఉన్నాం, మాట్లాడుతా ఉన్నాం. వాళ్ళు ఏం చెప్పేది అంటే వింటున్నారు, చక్కగా రాసుకుంటున్నారు, అప్పుడప్పుడు కొన్ని సమావేశాలు నిర్వహిస్తున్నారు, వదిలేస్తా ఉన్నాం. కానీ దానికి కారణం ఏంటని చెప్పేసి మేము గట్టిగా నిలవేసినప్పటికీ సమాధానం చెప్పట్లేదు. కారణం ఏంటంటే భూ యజమానులందరూ గ్రామీణ ప్రాంతాల్లో కాస్త సంపన్న వర్గాలకు సంబంధించి ఉంటారు కాబట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాలకి ప్రభుత్వాలు తల ఉంచుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ కౌలు రైతులందరూ కూడా భూ యజమానుల పట్టుల్లోనే ఉంటారు. భూ యజమానులు ఏది చెప్తే అదే నిండే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది చాలా ప్రాంతాలు. అందుకని భూ యజమానుల యొక్క ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి కాబట్టి కౌలు రైతులకి దైవమైన స్థితి ఎదురవుతా ఉన్నది. అందుకనే ప్రభుత్వం ఒక రాజకీయ సంకల్పం ఉండాలా. కౌలు రైతుల సమస్యలు ప్రభుత్వ విధానంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటిని అమలు చేయడానికి ఒక చిత్తశుద్ధితో వ్యవహరించినట్లయితే కొన్ని సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. అన్ని ఒకేసారి పరిష్కారం అవుతాయని మేము కూడా కోరుకోవటం లేదు. కానీ ఉన్నటువంటి కౌలు రైతుల్లో అత్యంత పేద కౌలు రైతులైనటువంటి వెనకబడినటువంటి పేద రైతులకి, కౌలు రైతులుగా ఉన్న వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తాము. అందుకనే వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, అదేవిధంగా బ్యాంక్ అధికారులు వీళ్ళందరితో కలిపి ఏదైనా ఒక సమన్వయం, ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలా, ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలా. కౌలు రైతుల సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి 3 నెలలకు ఒకసారి అయినా కౌలు రైతులతోనూ ఉన్నతాధికారులు కలిసి చర్చించినట్లయితే కొన్ని పరిష్కారం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిష్కారం చేయాలి. మేము అనేక సార్లు క్షేత్రస్థాయి నుంచి, అంటే ఇక్కడ రైతు సేవా కేంద్రం నుంచి వాలంటీర్ దగ్గర నుంచి గ్రామ సచివాలయం దగ్గర నుంచి పై దాకా వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల్లో కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం మరి ఒకరు చెప్పాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇంతకాలం మొత్తం మేము పరిశీలిస్తే ఆ నిర్లక్ష్యాన్ని విడనాడాల్సినటువంటి అవసరం ఉంది. కౌలు రైతుల సమస్యల పరిష్కారం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి విధానాలు, దానికి అమలుపరచడానికి కావాల్సినటువంటి యంత్రాంగం, దానికి ఒక చట్టాలు తీసుకొస్తే కౌలు రైతుల్లో కొన్ని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. లేకపోతే రాసులు కాసులు భూయజమానులు చెందుతాయి, కష్టాలు కన్నీళ్ళేమో కౌలు రైతులకి చేరతాయి. దీనివల్ల వ్యవసాయం దెబ్బతింటే సమాజానికి నష్టం. అదేవిధంగా రాజకీయ పార్టీ వాళ్ళు వస్తే రేపు పోతాయి అధికారంలోకి. కానీ వ్యవస్థాపకంగా అభివృద్ధి కావాలంటే వ్యవసాయం ప్రైమరీ సెక్టర్ గా భావించి దాన్ని ఆదుకునేదానికి కావాల్సినటువంటి ప్రణాళికలు రూపొందించాల్సిన బాధ్యత. జమలయ్య గారు, చివరగా అంటే ఇందుకు సంబంధించి కౌలు రైతులకి అన్ని రకాల పథకాల పరిస్థితి ఇంతే ఉందా, లేకపోతే కొన్ని అంది కొన్ని అందకుండా ఉన్నాయా? మామూలుగా అంటే కొన్ని కొన్ని స్కీమ్స్ వీళ్ళకి వస్తే నేరుగా రావడం, కొన్ని రాకపోవడం, అంటే ఖచ్చితంగా కార్డు లేకుండా కొన్ని ఉంటాయి కదా పరిధిలో, ఎట్లా ఉంది వాటి పరిస్థితి? కౌలు గుర్తింపు కార్డు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఈ సంవత్సరం 4.5 లక్షల మందికి ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. వాస్తవంగా మా క్షేత్రస్థాయిలో పరిశీలించింది అంటే 3 లక్షల లోపే అంటే కార్డులు. కానీ కౌలు రైతుల సంఖ్య కాదు. ఒక్కొక్క కౌలు రైతుకి 2, 3, 4, 5, లాస్ట్ ఇయర్ అయితే 20, 30, 40 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే కౌలు రైతుల సంఖ్య తగ్గుతుంది, కౌలు రైతుల గుర్తింపు కార్డుల సంఖ్య పెరిగింది అనుకో. దానివల్ల ఫలితం ఏమున్నది? ఒకటి. రెండోది, పంట రుణాలకు సంబంధించి మేము రాష్ట్ర బ్యాంకర్స్ కమిటీని అడిగాం. వాళ్ళు ఎందుకని కౌలు రైతులకి మీరు 4,000 కోట్లు ఇచ్చామంటున్నారు కదా, మరి వాస్తవంగా కౌలు రైతులకు ఎంతమంది ఇచ్చారు అంటే ఒక 350 కోట్లు కౌలు రైతులకు. రైట్ సార్. డాక్రా మహిళలకు ఇచ్చినటువంటి రుణాలు కూడా కౌలు రైతులకు ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఈసారి